వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, Yeah. భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు రైట్ ఆ, వాళ్ళకి అవసరం లేదు ప్రెగ్నెన్సీ అంటే స్పెర్మ్ అనేది పుల్ అవుట్ చేసేస్తూ ఉంటారు. రైట్ అలా పుల్ అవుట్ చేస్తే గర్భిణీ రాదు Right. అనేది ఒక అపోహ. అదే నిజమా Right. అనేది ఎవరికి తెలియదు. రైట్ అది మీరు ఈరోజు తేల్చి Right. చెప్పేయాల్సిందే. రైట్ చాలామంది పేషెంట్స్ వస్తారండి. పేషెంట్స్ వచ్చి, సార్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు కాంట్రాసెప్టివ్స్ ఏం వాడలేదా అని, అంటే ప్రొటెక్షన్ ఏం వాడలేదా అని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాడుతున్నాం సార్. సో మెయిన్గా మేము ఏం చేస్తున్నామంటే సెక్స్లో పాల్గొంటున్నాం, ఇంటర్ కోర్స్ జరుగుతుంది, బట్ ఎప్పుడైతే ఆర్గాజం లేకపోతే ఎజాక్యులేషన్ టైంలో పెన్నిస్ని బయటికి పుల్ చేస్తున్నాం, సో అది పాటిస్తున్నామంట. బట్ దీనివల్ల 100% ప్రొటెక్షన్ అనేది కాదండి, కొంతవరకు ఉంటుంది, బట్ 100% కాదు. ఎందుకంటే సో పెన్నిస్లో నుంచి వచ్చే ఫ్లూయిడ్ని మనము సెమెన్ అంటాం అనమాట. ఈ సెమెన్లో ఆల్రెడీ స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఒక్కసారి వచ్చినా లేకపోతే కొంచెం కొంచెం బయటకు వచ్చినా దీంట్లో స్పర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఒక విమెన్ ఓవరీ ఫర్టిలైజ్ కావాలి, ఓవం ఫర్టిలైజ్ కావాలంటే ఈవెన్ 1 స్పర్మ్ ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ ఆ ఫ్లూయిడ్ స్లోగా బయటకు వస్తుంటుంది కాబట్టి దాంట్లో మల్టిపుల్ స్పర్మ్స్ ఉంటాయి. అవి ఈజీగా ఉమెన్ సర్విక్స్ని దాటి లేకపోతే అదేవిధంగా యూట్రస్ని దాటి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ చాలా మందిలో చూస్తాం. సో ఇది 100% ప్రొటెక్టివ్ కాదు, బట్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అది కాంట్రాసెప్టివ్ మెథడ్గా ఎవరు సజెస్ట్ చేయరు. సో అది జనాలు అనుకుంటారు తప్పితే దానివల్ల కాంట్రాసెప్షన్ అనేది అంటే పిల్లలు పుట్టకపోవడం అంటూ ఏముండదు. అదేంటి డాక్టర్, ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లాస్ట్లోనే Right. ఓన్లీ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అనేది Right. ఒక అపోహ మాత్రమే. ఈ మిడిల్ ఆఫ్ ద సంథింగ్ లో కూడా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అవునండి. అండ్ మరి వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ కేస్ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రిపేర్డ్ గా ఉండరు, రైట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే ఇద్దరికి స్ట్రెస్సే కదా, మరి Right. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అలా ఎప్పుడే కానీ ప్లాన్డ్గా ఉండాలండి. సో కండోమ్ వాడచ్చు, ఫిజికల్ బ్యారియర్స్ వాడచ్చు, లేకపోతే హార్మోన్ పిల్స్ వాడచ్చు. సో మనకు 72 అవర్స్లో వాడాల్సిన పిల్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే ముందే వాడాల్సిన పిల్స్ కొన్ని ఉంటాయి. సో అవి వాడాలి, లేకపోతే ఫిజికల్ బ్యారియర్స్ అంటే కండోమ్ లాంటివి యూజ్ చేయొచ్చు తప్పితే. సో ఇది అనేది కాంట్రాసెప్టివ్ మెథడ్ కాదనమాట. ఎందుకంటే సో మనకు నేచర్ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ జరుగుతుందో, ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి ఇంటర్ కోర్స్‌కు ముందే ఈ ఈ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇది సెమెన్ అనేది రిలీజ్ అవుతుంది. కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఈ కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యే సెమెన్‌లో కూడా డెఫినెట్‌గా స్పెర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది దట్ ఈస్ నాట్ ద అసలు మెడికల్ ఫీల్డ్‌లో అది కాంట్రాసెప్టివ్ మెథడే కాదు. సో కామన్ పబ్లిక్ అనుకుంటారు తప్పితే దాంట్లో ఎటువంటి సైంటిఫిక్‌గా లేదు. బట్ దట్ ఈస్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. మరి ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి డాక్టర్ గారు? రైట్. ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు, సో వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి హార్మోనల్ ఆప్షన్స్, ఇంకోటి ఏంటంటే ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏంటంటే కండోమ్ యూజ్ చేయడం. కండోమ్ అనేది మనం ఫిజికల్‌గా స్పెర్మ్ వాళ్ళలో ఎంటర్ కాకుండా చూస్తుంది కాబట్టి దాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటారు. లేకపోతే మనకు హార్మోనల్ పిల్స్ ఉన్నాయన్నమాట. మనకు కమర్షియల్‌గా కూడా అంటే ఆన్ ది కౌంటర్ చాలా పిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అన్వాంటెడ్ అని, పిల్ 72 అని, ఐ పిల్ అని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ పిల్ వాడచ్చు. బట్ ఇది కూడా ఏంటంటే 100% ప్రివెన్షన్ కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ప్రివెంట్ అవుతది. దీనివల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ హార్మోనల్ పిల్స్ వాడడం వల్ల. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్ మేము చూసేది హార్మోనల్ పిల్స్ ద్వారా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది అంటే బేబీ ఇంప్లాంటేషన్ అనేది యుటరస్‌లో ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి యుటరస్‌లో లేకుండా ఇదేంటంటే ఫెలోపియన్ ట్యూబ్యూల్స్, ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో చిన్న ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్‌లోనే ఇంప్లాంట్ అయిపోతుంది. అక్కడే బేబీ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక కాంప్లికేషన్ మనము ఈ హార్మోనల్ పిల్స్ వాడితే. బట్ పర్సనల్‌గా నేనైతే పిల్స్ అనేవి మంచిది కాదు. ఎందుకంటే ఎస్పెషల్లీ విమెన్‌కి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఫిజికల్ బ్యారియర్ అనేది బెస్ట్ అన్నమాట దీంట్లో కంపేర్ టు హార్మోనల్.